సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ఆపన తేజ్ సంహారో ఆపై తీనో లోక్ హాంకతే కాంపై. ఇది చాలా గొప్ప విశేషమైన మాట. ఆపన తేజ్, నీ యొక్క తేజస్సుని అనగా పరాక్రమాన్ని, ప్రతాపాన్ని, సంహారో ఆపే, సంహారో సంభాలో అంటే సంభాళించుట అని అర్థం ఇక్కడ. అంటే తాను ఏ పరాక్రమాన్ని చూపించాడో ఆ పరాక్రమాన్ని తిరిగి ఉపసంహరించుకునే శక్తి ఆయనకు ఉన్నదండి. ఇది చాలా విశేషమైనటువంటి మాట ఇందులో చూపిస్తున్నారు ఇక్కడ. సాధారణంగా కొందరు కోపం వచ్చేస్తుంది. ఆ కోపంతో వాడు ప్రతాపంతో బయటకు చూపిస్తాడు. కొట్టడమో, తిట్టడమో, ఎగరడమో, అరవడమో. ఇంకా వాడిని సంభాళించడం ఇతరుల పని. వాడు కంట్రోల్ కాడు. అందరూ కూర్చొని మంచినీళ్ళు కావాలా అని ఫ్యాన్ పట్టి విసరడం, అవన్నీ చేస్తే కొంచెం వాడు కోపం సర్దుకుంటుందేమో. కానీ హనుమత్ స్వామి దగ్గర ఏంటంటే ఆయనకి కోపం స్వభావం కాదు, శాంతమైన స్వభావం. కానీ ధర్మరక్షణ కోసం తాను కోపాన్ని వ్యక్తపరుస్తాడు. అది ధర్మరక్షణ కోసం చూపించే ధర్మాగ్రహం. దానితో ప్రతాపం బయటకు వస్తుంది. ఆ ప్రతాపం ఎక్కడెక్కడికి వచ్చింది అంటే సుందరకాండ నుంచి యుద్ధకాండ చివరి వరకు పరిశీలించవచ్చు కదా. రావణాసురుడు యొక్క రాక్షసులు వచ్చినప్పుడు హనుమంతుడు ఎలా విజృంభించాడు. ఆ ప్రతాపం ముందు ఎవరూ నిలబడలేదు. మసకీకృత రాక్షసం అలా కొట్టాడు. అంత విజృంభించిన వాడు మళ్ళీ తనను తాను తగ్గించుకుని సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. నిజానికి ఎవడికి నిగ్రహించుకునే శక్తి ఉంటుందో వాడే ప్రతాపం చూపించాలండి. కానీ నిగ్రహ శక్తి లేనివాడు ప్రతాపం చూపించరాదు. హనుమంతుని దగ్గర అది ఉన్నది. ఇలాంటి స్వామి మరొక ఆయన ఉన్నాడు శాస్త్రమునందు. ప్రళయకాలంలో జగత్తునంతటినీ తన యొక్క ఆగ్రహ జ్వాలల్లో దహింపజేస్తాడు. మళ్ళీ అంత లీనం చేసుకుని సృష్టి స్వరూపంలో బయట పెడతాడు. ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపం ఉంది. లయకాలంలో ఎంత ఉగ్రంగా ఉంటాడో సృష్టికాలంలో తను లయం చేసుకున్న దాన్ని బయట పెడతాడు. ఎందుకంటే సమయానికి అనుగుణంగా నిగ్రహానుగ్రహములు ప్రదర్శిస్తారే తప్ప వారి యందు స్వతసిద్ధంగా కోపము, ప్రేమ ఇత్యాదులు ఉండవు. నిర్వికార స్థితిలో ఉన్నటువంటి వాడే తన యొక్క తీవ్రతని తానే ఉపసంహరించుకోగలడు. అలాంటి దైవము రుద్రుడు. రుద్ర నమక మంత్రాల్లో స్వామిని ప్రసన్నం చేసుకోవడం మొట్టమొదటి కనబడుతుంది. నమస్తే రుద్రమన్యవతోత ఇషవే నమః అని చెప్పేటప్పుడు, నేను ఒకానొక పురాకృత పాపకర్మ చేశాను గనుక నువ్వు ఆగ్రహించి ప్రకృతి రూపమైన ధనుస్సు ద్వారా నాకు శిక్షారూపమైన బాణాన్ని ప్రయోగిస్తున్నావు. ఇప్పుడు నేను పశ్చాత్తప్తుండే నేను ప్రార్థిస్తున్నాను గనక నువ్వు ప్రసన్నుడివై నీ కోపాన్ని నువ్వే ఉపసంహరించుకొని నన్ను నువ్వు నీ శాంత రూపంతో అనుగ్రహించు. ఇది రుద్రమంత్రాల్లో కనబడుతుంది. అంతేగాని రుద్రుడు కోపంగా ఉన్నాడు గనక మరొక దేవుణ్ణి పిలిచి ఆయన కొంచెం నువ్వు ఆ కోపాన్ని తగ్గించి నువ్వు అనుగ్రహించవయ్యా అనట్లేదు. అంటే ఆయన కోపాన్ని ఉపసంహరించే శక్తి ఎవరికీ లేదు. ఆయనంతటా ఆయనే ఉపసంహరించుకోగలడు. ఎప్పుడు నువ్వు ప్రపన్నుడవై ఆరాధన చేస్తే ఆయన ప్రసన్నుడై అనుగ్రహిస్తాడు. కనుక ప్రపన్నత భక్తునిది, ప్రసన్నత భగవంతుడిది. ప్రపన్నుడుగా నువ్వు ఆశ్రయించు, అప్పుడు ఆయన తన తీవ్రమైన ప్రతాపాన్ని కూడా నిగ్రహించుకుంటాడు. ఇది ఈశ్వర లక్షణము అంటారు ఇక్కడ. అలాంటి ఈశ్వరీయ గుణం స్వామిలో మనం చూస్తున్నాం. అందుకే ఆపన్న తేజ్ సంహారో ఆపై. ఇది ఆయనకి సుందరకాండ ఘట్టం గుర్తొస్తుందండి ఇక్కడ మన తులసీదాసుల వారికి. అలా పరాక్రమం చూపించినప్పుడు హనుమంతుడు ఒక గర్జన చేశాడు. ఆ గర్జన చేసి భుజం మీద ఒక ఆస్ఫోటయామాస గట్టిగా కొట్టుకున్నాడు ఆయన. ఆ శబ్దం చేయగానే ఆ చప్పుడికి ఎగురుతున్న కొన్ని పక్షులు భయపడి నేల పడిపోయాట. గర్జన చేశాడు. ఈ గర్జనకి లంక మొత్తం